సో మన సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ డాస్. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దిస్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు హెల్ప్ సమ్వన్ టు అండర్స్టాండ్ హిస్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్ప్ హిమ్ ఓవర్కమ్ హిస్ డిప్రెస్డ్, యాంగ్జియస్ అండ్ స్ట్రెస్ఫుల్ ఫీలింగ్స్. సో దీంట్లో 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ స్కేల్ అండ్ రెండోది డాస్. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ స్కేల్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 3 డైమెన్షన్స్ ఉన్నాయి, 8 సబ్ స్కేల్స్ ఉన్నాయి. సో దీంట్లో మొత్తం ఈ టెస్ట్లో మనం ఏం చేయాలి, మనకి ఒక స్కేల్ ఇస్తారు. సో ఒక క్వశ్చనరీ ఇస్తారు. సో దాంట్లో ఆ క్వశ్చనరీలో 69 క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో మనం సబ్జెక్ట్కి ఏమని చెప్పాలంటే, సో ఆ 69 క్వశ్చన్స్ని చదివి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ని చదివి, సో స్ట్రాంగ్లీ అగ్రియా, న్యూట్రలా, డిసగ్రియా, స్ట్రాంగ్లీ డిసగ్రియా. సో ఇట్లాంటివి ఇవి ఆన్సర్ మనం అక్కడ ఉంటాయి. ఇటు 69 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో స్ట్రాంగ్లీ అగ్రీ, డిసగ్రీ ఇట్లా ఉంటాయి. సో దాన్ని మనం టిక్ చేయమని చెప్పాలి. సో వాళ్ళకి ఏం ఫీలింగ్ అనిపిస్తే అది, సో ఆ క్వశ్చన్కి వాళ్ళకి ఏ ఆన్సర్ అనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్లీ అగ్రీ అయితే స్ట్రాంగ్లీ అగ్రీకి టిక్ చేస్తారు, ఏది అనిపిస్తే అది టిక్ చేస్తారు. సో అట్లా 69 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మనకిస్తారు. సో మనం దాన్ని తర్వాత వాళ్ళు ఇచ్చే ఆ స్కేల్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఏందనేది మనం స్కోర్ని 10 స్కోర్ని తీసుకోవాలి. సో నెక్స్ట్ డాస్ స్కేల్. సో డాస్ స్కేల్లో కూడా సేమ్ అంతే, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 42 క్వశ్చన్స్ ఉంటాయి. సో స్కోర్ వచ్చేసి 0, 1, 2, 3. సో దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 42 క్వశ్చన్స్కి 0, 1, 2, 3 అనే ఆప్షన్స్లో వాళ్ళకి 0 అనిపిస్తే 0, ఒక క్వశ్చన్కి వాళ్ళకి ఏమీ లేదు, దానికి ఏం మార్క్ ఇవ్వద్దు అనుకుంటే 0. సో ఏదైనా ఇవ్వాలనిపిస్తే 1, 2, 3 అట్లా ఇస్తారు. సో దాన్ని బట్టి మనం స్కోర్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది, చూపిస్తూ ఉన్నాను. సో ఇది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ స్కేలు. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? 69 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, 69 క్వశ్చన్స్లో మనం చేసింది ఇది. సో స్ట్రాంగ్లీ అగ్రీ. సో స్ట్రాంగ్లీ అగ్రీ అంటే ఎస్ఏ, అగ్రీ, న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్కి టిక్ పెట్టేసేయాలి. సో స్ట్రాంగ్లీ డిసగ్రీ, సో డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ. సో ఇట్లా ఇది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ స్కేల్ యొక్క ఆన్సర్ షీట్. ఇది క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ షీట్ ఇది. సో ఆన్సర్ షీట్లో టిక్ చేయాలి, టిక్ చేసి మనకి ఇచ్చేస్తే మనం దీన్ని బట్టి స్కోర్ వేసుకుంటాం. సో స్కోర్లో మనకి మెయిన్గా 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి రిలేషన్షిప్, అండ్ నెక్స్ట్ పర్సనల్ గ్రోత్, అండ్ సో సిస్టమ్ మెయిన్. సో ఈ 3 మెయిన్ డైమెన్షన్స్లో 8 సబ్ స్కేల్స్ ఉన్నాయి. సో ఈ సబ్ స్కేల్స్ ఇవి 8. ఓకే. సో ఈ స్కోర్ మనకు వచ్చిన స్కోర్, సో అంటే మనం ఇచ్చిన స్ట్రాంగ్లీ అగ్రీ, డిసగ్రీ దీనికి మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే స్కేల్లో ఉంటాయి. సో స్కేల్ మనం తీసుకోవాలి. మన ప్రొసీజర్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఒక పేపర్లో మనం రాసిస్తాం, మనకి ఏమేమి కావాలో రాసిస్తే వాళ్ళు అవి ఇస్తారు మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ డాస్ అనే ఎక్స్పెరిమెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నామా, లేదంటే వాళ్ళు చిట్ తీసి మనకి ఇస్తారో ఏదో ఉంటుంది కదా అక్కడ మనకు జరిగేది. సో అక్కడ మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్కి మనకి ఏమేమి కావాలో మనం పేపర్ మీద రాసిస్తే వాళ్ళు ఇస్తారు. సో మనం అందులో ఏం రాస్తాం, స్కేల్ ఇవ్వండి, క్వశ్చనరీ ఇవ్వండి, ఆన్సర్ షీట్ ఇవ్వండి అని మనం అందులో రాసిచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు. అందులో మనకు ఒక స్కేల్ స్కోర్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన మన సబ్జెక్ట్ ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి మనం స్కోర్ వేసుకోవాలి. ఆ స్కోర్లో ఈ టేబుల్లో వేసుకున్నప్పుడు ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది అందులోనే. సో వచ్చిన స్కోర్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ కూడా మనం రాసుకోవాలి. సో అది రాసుకున్న తర్వాత ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. సో అప్పుడు ఈ స్కోర్ని బట్టి, ఇంటర్ప్రిటేషన్ని బట్టి మనం రిజల్ట్ రాసుకోవాలి. సో రిలేషన్షిప్లో ఎలా ఉంది, ఎక్స్ప్రెసివ్నెస్లో ఎలా ఉంది, కాన్ఫ్లిక్ట్లో ఎలా ఉంది, అంటే సో ఇంత స్కోర్ వస్తే యావరేజ్, సో అందులో ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ డాస్ కూడా అంతే. సో డాస్లో నేను చెప్పాను కదా 49 క్వశ్చనరీ యొక్క ఇది ఆన్సర్ షీట్, ఇది క్వశ్చన్స్ ఆన్సర్ షీట్ ఇది ఇక్కడే ఉంది. సో ఇది 42 క్వశ్చన్స్. సో ఈ 42 క్వశ్చన్స్లో మనం 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చినప్పుడు 0, 1, 2, 3 ఇచ్చినప్పుడు సో 0 అయితే ఐ ఫౌండ్ మై సెల్ఫ్ గెట్టింగ్ అప్సెట్ బై క్వైట్ ట్రివియల్ థింగ్స్ అంటే మనకి 1 స్కోర్ వచ్చింది ఇక్కడ. సో 1. సో కొన్నిటికి 3 వచ్చింది, కొన్నిటికి 0 వచ్చింది. సో దీన్ని బట్టి మనం స్కోర్ వేసుకోవాలి.
ఈ స్కోర్ వేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఇట్లా టేబుల్ వేసుకోవాలి. సో టేబుల్లో డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 డైమెన్షన్స్ అంటే డాస్ అంటే డీలో డిప్రెషన్, ఏ ఫర్ యాంగ్జైటీ, ఎస్ ఫర్ స్ట్రెస్ స్కేల్. సో 3 డాస్ది, DASS డాస్. సో స్కోర్ ఎంత వచ్చింది డిప్రెషన్లో? 1 నార్మల్. సో ఇంటర్ప్రిటేషన్ కూడా స్కేల్లో ఉంటుంది. స్కేల్ చూసి మనం ఈ స్కోర్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ అక్కడ రాసుకోవాలి. నార్మల్ ఉంది. సో దీన్ని బట్టి ఈ 2 టేబుల్స్ని బట్టి మనం ఫైనల్గా రిజల్ట్ రాసుకోవాలి, కంక్లూజన్ రాసుకోవాలి. సో ఇన్ దిస్ given problem, the client family environment was found to be effective in cohesion, expressiveness, organization and control, but in accepting and caring dimension, independence dimension score low and average need to improve in these dimensions. So improve family environment of the client based on the acceptance and caring. So itla manam conclusion kuda raskoవాలి. సో మనం వెళ్ళినప్పుడు మనకి ఏ ఎక్స్పెరిమెంట్ వస్తుందో దానికి కావాల్సిన అన్ని ఆపరేటర్స్ ఏం అవసరమో అవి మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు మనకు. దాన్ని బట్టి మనం ఎక్స్పెరిమెంట్ మన సబ్జెక్ట్ని తీసుకొని ముందు కూర్చోబెట్టుకొని మనం సబ్జెక్ట్కి చెప్పాలి, మేము ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు మొత్తం చేస్తే దాని తర్వాత మనకి ఇచ్చిన స్కేల్ని బట్టి మనం కంక్లూజన్ రాసి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది టోటల్గా ఎక్స్పెరిమెంట్. ఇంకా టేబుల్ వేయాలి. సేమ్ ఇట్లనే మనం రికార్డులో ఎలా అయితే రాసామో అలాగే రాయాలి. సో రికార్డులో ఏమేమి రాస్తాం? ప్రాబ్లం ఏంటి, సో ప్రాబ్లం ఎవరికి, సో మనం ప్రాబ్లం ఎవరిది ఇక్కడ మనం రికార్డులో రాసింది ఏంది, ఎవరిదో పేరు రాసాం, ఎవరిదో రాసాం. కానీ ఇక్కడ అట్లా మనం ఒక సబ్జెక్ట్ని తెచ్చుకుంటాం కదా, వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ అనాలిసిస్ ఆఫ్ ది ప్రాబ్లం. సో మనం ఏమేమి టెస్ట్లు చేస్తున్నామో అవి రాయాలి. సో ఎలా చేస్తాం డిస్క్రిప్షన్ రాయాలి. నెక్స్ట్ 2 డిస్క్రిప్షన్స్ 2 ఉంటాయి మనకి ఎక్స్పెరిమెంట్లో. సెకండ్ ఇయర్లో అయితే 2 ఉన్నాయి అన్నిటికీ. సో 2 రాయాలి, 2 ఎక్స్పెరిమెంట్స్ రాయాలి, 2 డిస్క్రిప్షన్స్ రాయాలి. సో పర్టికులర్స్, ప్రొసీజర్, ఇంటర్ప్రిటేషన్, రిజల్ట్ విత్ టేబుల్స్. సో ఓకే, ఇవన్నీ రాస్తే ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.